సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం గోరా గారు, లవణం గారు, హేమలతరుణం గారు ఇతర నాస్తి కేంద్రం కార్యకర్తలతో చేపట్టిన నేరస్తుల సంస్కరణ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. నేరస్తుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. అటు స్టూట్ పనులో కానీ, కప్పరాల తిప్పలో కానీ, హీతండర్లు కానీ ఎంతో మార్పు వచ్చింది. అయితే 1-2 రోజుల్లో కాదు, దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. అయితే ఈ 2 దశాబ్దాల కాలంలో వాళ్ళల్లో ఎటువంటి మార్పు వచ్చింది, ఏ రంగా వాళ్ళు చేశారు, వాళ్ళ ఉత్తరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం వరుసగా. ఈరోజు కూడా ఆ రోజుల్లోనే నేరస్తులు జైల్లో ఉండగా కానీ, లేకపోతే బయటకు వచ్చేప్పుడు కానీ వాళ్ళు హేమలతరుణం గారికి, లవణం గారికి రాసిన ఉత్తరాలు కొన్ని మనం నమూనా తెలుసుకుంటున్నాం. ఎలా నేరస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అని. ఒక పక్క నేరస్తులు మారాలనుకుంటున్నప్పటికీ పోలీసు వ్యవస్థ వాళ్ళకి దొంగలు కావాలి కనుక ఏదక్కడ దొంగతనం జరిగితే వీళ్ళు తీసుకెళ్ళి దానిలో ఇరికించేయడమే, మళ్ళీ జైల్లో పారేయడమే. మారుదామనుకున్న నేరస్తుల్లో కూడా మార్పు రాకుండా ఈ పోలీసుల ప్రవర్తన వాళ్ళు మళ్ళీ నేరస్తులుగా మార్చేవారు. అలాగే సమాజం కూడా ఈ నేరస్తుల్ని మరి ఆదరించలేదు కనుక దాంతో మళ్ళీ వీళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారు, మళ్ళీ వీళ్ళు దొంగతనానికి ఇవన్నీ ఒక విష సర్కిల్గా మనం చూస్తూ వస్తున్నాం. కానీ చివరికి నాస్తిక చేపట్టిన సంస్కరణ కార్యక్రమంలో, నేర సంస్కరణ కార్యక్రమంలో విజయం సాధించడం జరిగింది. అవి నిదానం 1 by 1 ఎలా మనం విజయం సాధించాం. మామూలుగా సంఘంలో మార్పు తీసుకురావడానికి చాలా తేలిక. ఈ నేరస్తుల్లో మాత్రం వాళ్ళు మార్పు తీసుకురావడం కష్టం. అలాగే ఆ నేరస్తుల్ని సంఘం ఆదించడం కూడా కష్టమే. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ కూడా కొంతమంది నేరస్తులు వాళ్ళు రాసిన ఉత్తరాల గురించి తెలుసుకుందాం. తిమోతి అనేటి నేరస్తుల గురించి, అతను రాసిన ఉత్తరాల గురించి, దాని గురించి కూడా తెలుసుకుందాం. తిమోతి అన్న మారిన నేరస్తుడు మార్పు తెచ్చుకున్న జీవిత కష్టాలను రుచిస్తున్నాడు. అంటే వాళ్ళు దొంగగా ఉన్నప్పుడైతే ఆ దొంగతనంతో చేసిన డబ్బుతో చాలా జలసాలు చేసేస్తారు. మళ్ళీ ఎక్కడ జైల్లో పోతావు ఎప్పుడు చేతికి అందిన డబ్బుతో జలసాలు చేసుకుంటారు బాగా. మళ్ళీ చేతికి చిల్లు కానీ లేకుండా పోతుంటారు వాళ్ళు. అంచేత ఈ మార్పు తెచ్చుకున్న జీవిత కష్టాలను చవి చూస్తాడు. నేరసం మారాలనుకున్నాడు, చేతులు డబ్బులు లేవు. జ్వరం వచ్చి పిల్ల అట్లాగే పడి ఉంది, ఇవాళ తింటే రేపు ఏమో. దీనితోడు మా కొట్లాట్లు కక్షలు మమ్మల్ని పీల్చిపిచ్చేస్తున్నాయి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, ఈ నేరస్తుల మధ్య ముఠాలు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ కింద ఒక దొంగ లీడర్ కింద కొంతమంది ఉంటారు. ఆ లీడర్ మధ్య వాళ్ళ మధ్య మళ్ళీ వాళ్ళకి తగ్గ గొడవలు అన్నమాట. ఏదైనా కాస్త సంపాదిస్తే అది కాస్త లీడర్లకు పోయాల్సి వస్తుంది, వాయిదాలకు తిరగడానికే చాలం లేదు అంటూ తన విసుగును విరక్తిని వెల్లడించాడు తిమోతి. అన్ని సంవత్సరాలు ఇంతే జరుగుతున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా. మల్లిప్రసాద్ పోలీసు లిస్టులో పెద్ద దొంగ. అతనికి గుండె జబ్బు కూడా ఉంది. గట్టిగా గాలి వస్తే పడేటట్టుగా ఉంటాడు అని హేమలతరుణం గారు చెబుతున్నారు. అతని డిస్క్రిప్షన్ ఎలా ఉంది అతని పరిస్థితిని. పేరికం పెద్ద దొంగ, కానీ గట్టిగా గాలి వస్తే పడేట్టుగా ఉంటాడు. ఒకరో ఇద్దరు ముందు ఆలోచన తెలివితేటలతో వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు. కొంత దొంగలు మాత్రం దొంగిలిన సొమ్ముతో చాలా జాగ్రత్త పడి అలా పెంచుకుంటూ జాగ్రత్తగా ఉంటారు. మిగిలిన వారి ఆదాయం ఖర్చు 2 పోటీల మీద నడుస్తూ ఉంటాయి. దొంగతనంగా సంపాదిస్తారు, దానికి ఖర్చు పెట్టడం కూడా పోటీగా ఉంటుంది అంటున్నారు హేమలతరుణం గారు. ఖర్చు ఎక్కువ, డబ్బు దాచుకోవడం పొదుపు వీరికి అర్థం కాదు. అంచేత నేరం మానుకోవడం అంటే దారిద్ర్యాన్ని భరించడమే. ఈ దొంగల దృష్టిలో
నేరం మానుకోవడం అంటే దారిద్ర్యాన్ని భరించడమే అంటారు. వీరిలో కొందరు అలాగా. దారిద్ర్యంలో కూడా గౌరవం మర్యాద ఉన్నాయి, కానీ దొంగ జీవితంలో లేదు అని గ్రహింపజేయడం సంఘ సేవకులు మా పని అని అన్నారు. అంచేత వీళ్ళకి దారిద్ర్యం కూడా, దాంట్లో కూడా గౌరవం ఉంది, మర్యాద ఉన్నాయి, కానీ దొంగ జీవితంలో ఆ మర్యాద కానీ గౌరవం కూడా ఉండదు కదా అని గ్రహించేయడం సంఘ సేవకులమైన అది మా పని అన్నారు. ఈ విషయం కొందరు గ్రహించి నడుచుకుంటున్నారు. ఆ రోజు ఆ వెన్నెల్లో అందరం కలిసి తిమోతి ఇంట్లో, అంటే దొంగ ఉన్నాడు కదా, తిమోతి ఇంట్లో మజ్జిగ పంచుకుని తాగాం అని హేమలత లవణం గారు చెబుతున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా పాటలు పాడుతూ కొందరు తిప్పనుండి, అంటే కప్పరాల తిప్పనుండి పెట్టుకుంటూ వెళ్ళాం. మమ్మల్ని ఇద్దరినీ రెండేళ్ల బండి మీద కూర్చొని పడేశారు అని హేమలత లవణం గారు వాళ్ళ గురించి చెబుతున్నారు. ఆ రోజు వారిలో నిజమైన ఆనందాన్ని చూసాం. అటు పోలీసుల భయం తొలగింది, ఇటు రెండు గ్రూపులు కలిసిపోయాయి. చెప్పాక రెండు గ్రూపులు ఉన్నాయని ఆ రెండు గ్రూపులు కలిసిపోయాయి. పునరావాసం తమకు అందుతుంది. ఇలాగ అనేక కారణాలు వారి ఆనంద పూర్ణిమను వరించింది అంటున్నారు హేమలత లవణం గారు. 40 తిమోతి సోదరులు ఈనాడు మంచి రైతులు. ఇప్పుడు ఇది 1984లో. పోలీసులు కేసులు లేవు, అనుమానాలు లేవు. బండి ఎద్దులు, అరక, మిద్దె ఇళ్ళు, ఇంట్లో ధాన్యం, పాడి పంటలు. ఇదివరకు దొంగ సంపాదనతో కేసులకే సరి. ఇదివరకేమో దొంగ సంపాదన కేసులతో అయిపోయింది. ఇప్పుడు మాత్రం కష్టపడి సంపాదించారు కదా, దానివల్ల ఇప్పుడు ఎద్దులున్నాయి, అరకుంది, మిద్దెళ్ళుంది, ఇంట్లో ధాన్యం ఉంది, పాడి పంటలు ఉన్నాయి. అన్నింటికీ మించి స్థిమితమైన జీవితం. తిమోతి మరి వాళ్ళ భార్యాభర్తలిద్దరూ నవ్వుతూ సాగుతూ చెప్తున్నారు ఈనాడు. ఇక పెద్ద మనుషుల విషయం తీసుకుందామండి. ఈ పెద్ద మనుషులు ఎవరు? వీళ్ళు దోచుకొచ్చినట్టు డబ్బులు తీసుకుని చాలా చీప్గా బంగారం తీసుకుని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ లాభం చేసుకుంటారు అనమాట. వాళ్ళు పెద్ద మనుషులు. అంటే దొంగలు పోసి దోచుకున్నాడురా అన్నం, వీడు దోచురావడం, వీళ్ళకి ఇవ్వడం. అంచేత ఆ పెద్ద మనుషులుగా చలామణి ఈ దొంగతనాల్లో కూడా వాళ్ళ హస్తం ఉన్నారు. పెద్ద మనుషులుగా చలామణి వర్షం. ఆ తర్వాత 2 నెలలకు ఒకనాడు ఉత్తరం వచ్చింది మాకు. గుర్రంకొండ చిన్న చంపబడ్డాడు. గుర్రంకొండ చిన్న అన్నవాడు ఒక దొంగ, వాడు చంపబడ్డాడు. మా అబ్బాయి పోయినట్లుగా మేము బాధపడ్డాం. ఇంతకుముందు మేము చెప్పుకున్న చిన్న గురించి. వాడు చనిపోయినట్లుగా చంపబడ్డాడు వచ్చింది. హేమలత లవణం గారి వాళ్ళకి వీళ్ళ అబ్బాయిలాగా ఎంతో చూడారు. మారిన తర్వాత ఒక అబ్బాయిలాగా చూడారు. ఏమిటి, ఎందుకు చంపబడ్డాడు? ఈ కథ తెలుస్తుందండి. ఎందుకు చంపబడ్డాడు? వాడు మారాడు, మంచిగా ఉన్నాడు, ఎంతో చక్కగా ఉన్నాడు, అయినప్పటికీ వాడు చంపబడ్డాడు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఇక్కడ అసలు కథ, ఈ నేరస్తులకు సంబంధించిన అసలు కథ బయటపడుతుంది. నేరస్తులు దొంగిలించిన బంగారం కొనే వ్యాపారస్తులు వీళ్ళే పెద్ద మనుషులు. ఏది, ఈ నేరస్తులు దొంగిలించే బంగారం కొనే వ్యాపారస్తులు పెద్ద మనుషులుగా చాలామంది అవుతుంటారు అన్నమాట. నవర్సు బంగారం వేల 900 ఉందనుకుందాం. 900 ఉందనుకున్నాం. దాన్ని ఈ దొంగలు 300కి అమ్ముతారు పెద్ద మనుషులకి. 900 ఖరీదు చేసే బంగారాన్ని 300కి ఇస్తారండి. అంటే 600 లాభం వాళ్ళు పొందుతారు పెద్ద మనుషులు. 600. నేరస్తులు పట్టుబెడితే కొందరు తమ వద్ద బంగారం కొన్నవారి పేర్లు పోలీసు చెప్ప తప్పదు. వాళ్ళు బాస్తారు. పోలీసు దొంగతారు. ఎక్కడ ఇచ్చావరా, ఎక్కడ అమ్మేవరా నువ్వు, ఎక్కడ చౌకగా అమ్మేసావు చెప్పు అని కోట దెబ్బలకి తట్టుకోలేక నేను ఫలానా వాళ్ళకి ఇచ్చాను, ఫలానా వాళ్ళు కొన్నారని చెప్పేస్తారు కూడా. అప్పుడు తప్పదు, దెబ్బలు పడలేక చెప్పకుండా ఉండలేరు కూడా. ఆ పరిస్థితి వేరు. దొంగల చేత సత్యం కక్కిస్తారు పోలీసులు. అది సత్యమే, కక్కిస్తారు. దానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఎలాగా
ఒక థర్డ్ డిగ్రీ చేస్తారో ఆ థర్డ్ డిగ్రీకి ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అందవు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఏమి ఉండవు. థర్డ్ డిగ్రీలు ఎలా చేయాలి ఏంటి అని ఉండవు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఏమి ఉండవు అంటారు హేమలతలవణ గారు. తన వద్ద బంగారం కొన్న పెద్ద మనిషి పేరు చిన్న పోలీసులు చెప్పాడట. డబ్బులు కొట్టారు కదా, అంచేత చిన్న ఏం చేశాడు, ఆ పెద్ద మనిషి పేరు చెప్పేశాడు. ఎవరికి అమ్మారా నువ్వు బంగారం అంటే పేరు చెప్పాడు. పోలీసులు ఆ పెద్ద మనిషి భారతం ఇప్పి వాని భర్తం పట్టారు. ఎవడైతే కొన్నాడో వాడిని భర్తం పట్టారు. ఇది జరిగి 4 ఏళ్ళు అయింది. 1970 నాటికి ఆ విషయం చిన్న మర్చిపోయాడు కూడా. కానీ ఆ పెద్ద మనిషి మర్చిపోలేదు. ఆ కక్షతో తన పేరు పోలీసులు చెప్పాడు కక్షతో ఆ పెద్ద మనిషి ఒకనాడు రోడ్డు పక్కన చెట్టు కింద ఒంటరిగా నిద్రపోతున్న చిన్నాని కనబడగానే చిన్న జీవితం అంతమైంది అని గ్రామస్తులు చెప్పారు. ఈ చీకటి బ్రతుకు ఇలాగే ఎన్నో తెల్లారిపోతూ ఉంటాయి. చిన్న భార్యకు పిల్లవాని భవిష్యత్తుకై ఆ పెద్ద మనిషే పొలం ఇప్పించి కాపాడినట్లు విన్నాం. తనకు లభించిన వాచ్మెన్ ఉద్యోగంలో స్థిరంగా ఉన్నట్లయితే చిన్నకి బలవన్మరణం సంభవించి కాదేమో. స్థిరంగా ఉండటం, శరీరం చేసి జీవించడం అలవాటు చేసుకుంటే కానీ మాజీ నేరస్తులు జీవించరు. అలానే మనసును ఒకదానిపై లగ్నం చేయలేరు. కూలి పనా అనే ఎద్దేవి చేస్తారు. వాళ్ళు చేయలేదు కూలిపోయిన ఇంకోటి కాదు, కానీ కూలిపోయిన చూపిస్తే కూలిపోయినా అని ఎద్దేవి చేస్తారు. అది గౌరవం తక్కువ పని. దొంగతనం మోసమే కానీ గౌరవం అని కొందరికి అర్థం. ఈ కూలి పని చేసి బతకడం, కష్టపడి పని చేయడం చేశారా అది గౌరవమైన పనులు కాదు. దొంగతనం చేయడం గౌరవం అనుకుంటారు. మాదిన పునరావాసం చేసేప్పుడు ఇటువంటి అనుభవాలు ఎన్నో మాకు తారసపడ్డాయని హేమలతలవణ గారు చెప్తున్నారు. ఇక ఇంకోటి చెప్పాలంటే, రాష్ట్రంలో జైళ్ళకు అప్పుడప్పుడు వెళ్ళి మార్పు జీవితంలోకై ఆవేదించుతూ మాకు ఉత్తరాలు రాసే ఖైదీలను పరామర్శించి వస్తూ ఉంటాం. ఈ జైళ్ళల్లో నేరస్తులు ఉంటారు కదా, అలా అందుకని లవణం గారు హేమలతలవణ గారు జైళ్ళకి వెళ్ళి ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ముఖ్యంగా సీతానగరం, చోట్పురం, కప్పడాలు తిప్ప సంబంధించిన నేరస్తులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి జైళ్ళని పలకరించి మాట్లాడి వాళ్ళు పరివర్తించడానికి ప్రయత్నం చేస్తుండేవారు. విజయవాడ జిల్లా జైలుకు సలహా కమిటీ సభ్యురాలుగా ఉండి ఆ జైలుకు అప్పుడప్పుడు వెళుతూ అందులోని ఖైదీలను వారి జీవితగాథను వింటూ తగిన సలహాలు ఇస్తూ ఉండేవారు ఎవరు హేమలతలవణ గారు. కేవలం రిమాండ్ ఖైదీలుగా 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా ఉండేవారు ఉన్నారు. రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో తిరుగుతూ ఉన్నాడని జైలుకు తెబ్బని వారు కూడా కేసులు విచారణ లేక 3 లేక 6 నెలల దాకా ఉంటూ ఉంటారు. అయోధ్యరాముడు అనే దొంగ కూడా ఆ జైల్లో ఉన్నాడు. అయోధ్యరాముడు, అతని పేరు అయోధ్యరాముడు, కానీ పెద్ద దొంగ. మనం వీళ్ళందరూ దేవుడికి ఆరాధించే అయోధ్యరాముడు కాదు, వీడు దొంగ అయోధ్యరాముడు అన్నమాట. ఈ అయోధ్యరాముడు ఆ జైల్లో ఉన్నాడు. 25 ఏళ్ళ యువకుడు. ఈ అయోధ్యరాముడు 25 ఏళ్ళ యువకుడు. పని చేయగల శరీరమే. తన జీవిత కథ అంతా వినిపించాడు జైల్లో హేమలతలవణ గారికి. శిక్షాకాలం పూర్తయిన తర్వాత కనిపించితే ఏదైనా ఉద్యోగం చిన్నదైనా సరే ఇప్పించే ఏర్పాటు చేస్తానని ధైర్యం చెప్పాను అన్నారు హేమలతలవణ గారు. మనిషి శుభ్రంగా మాట మర్యాదగా కనిపించాడు అయోధ్యరాముడు. చాలా మంచివాళ్ళలాగా శుభ్రంగా మంచి మాట అనుకున్నారు. చాలా బాగుంది అసలు మాట విన్నాక చెప్పి మర్యాదగా ఉందని. 1-2 నెలల్లో శిక్ష ముగించుకుని ఇంటికి వరంగల్ వెళ్ళిపోయాడు. ఉద్యోగం చేసి బుద్ధిగా ఉంటేనే నీ ముఖం చూసేది అన్నదంట భార్య ఖచ్చితంగా. నువ్వు ఇది దొంగతనంలో చేసుకుని నేను చచ్చిపోతాను దొంగ భార్య అని నువ్వు ఎక్కడో ఉద్యోగం చేసి బతకరా నాయన మొగుడు కోరుకుంది భార్య. అందుకని ఉద్యోగ విషయంలో నా వద్దకు వచ్చి ఇంటి వద్ద తన పరాభవం వివరించి
ఏ పని చేయడానికైనా సిద్ధమే అని చెప్పాడు హేమంతరమణ గారితో. ఉద్యోగం అంటూ వెంటనే ఎవరు ప్రైవేట్ సంస్థలో కూడా వెంటనే నిన్ను నమ్మి ఎవరు లేరు కనుక ముందు ఒక పనిలో చేరుస్తాను, నెమ్మదిగా మరో పని చూసుకుంది కానీ అన్నాను అని హేమంతరమణ గారు చెప్పారు. అసలు ఒక పూటకు కూడా తిండి లేదమ్మా, చేతిలో పైసా లేని స్థితి, నిలబడ్డ స్థలం లేని పరిస్థితిలో ఉన్నాను అని ఎంతో దీనంగా బాధగా చెప్పి ఏదైనా పనిపించు, ఏదైనా సరే ఏ పని పెంచు, నేను బతకలేకుండా ఉన్నా అన్నాడు. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు అయోధ్యరామయ్య. అంట్లు తోమన్నా తోముతానండి. చూడండి ఏం చెప్పాడు, అంట్లు తోముతానన్నా తోముతానండి, మీ పేరు చెప్పుకొని బతుకుతాను, నీ మాట మీద నిలబడతాను అన్నాడు. అంట్లు తోమన్న తోముతా అన్నాడు. అంటే హేమంతరంగా ఆలోచించారు. నా పేరు ఇప్పుడు చెప్పుకోలే, పని ఇప్పిస్తాను అన్నారు హేమంతరమణ గారు. ఇస్తాను, నా పేరు అవసరం లేదులే అని. మాకు చాలా కాలం పరిచయం ఉండి మా ఈ నేరసల సంస్కరణ కార్యక్రమంలో పనిచేసిన స్నేహితుడు హోటల్ రామయ్య. అతను అంట్లు తోముకన్నా బతుకుతాను, నాకు ఏ ఉద్యోగం ఇవ్వండి అని అడిగారు కదా అంట్లు తోముకని. అంటే ఒక హోటల్ యజమాని రామయ్య గారని ఆయన గుర్తుకొచ్చారు హేమంతరమణ గారికి. మా వద్దకు వచ్చిన 3 గంటలనే పని కుదిర్చాం. మరి పని అంటు తోముకుని బొత్త అన్నాడు కదా, పని కుదిర్చాం. రోజు 2 పూట టిఫిను భోజనం పెట్టి రోజుకు 3 రూపాయలు ఇచ్చేట్లుగా పనిచేసే నమ్మకం ఉంటే జీతం ఇంకా పెంచుతానన్నారు హోటల్ యజమాని రామయ్య. 2 పూట టిఫిన్ పెడతాను, 2 పూట భోజనం పెడతాను, ఇంకా చక్కగా డిసిప్లిన్గా పనిచేస్తే మాత్రం జీతం పెంచుతాను అని చెప్పాడు నేను. అయోధ్యరాముడు వెంటనే ఒప్పేసుకున్నాడు. మరి అప్పుడు ముందు ఏదో అంటుతో బతుకుతా అన్నాడు కదా, సరే వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇక్కడ అసలు కాదు వినండి మీరు. వెంటనే హోటల్కి వెళ్ళి వెంటనే పనిలో చేరాడు. హోటల్ యజమాని ముందు కప్పులు సాసర్లు కడుగు, 2-3 రోజుల్లో సర్వర్గా పనిచేద్దు కానీ అన్నారు. ముందు అంటూ 2-3 రోజులు సర్వర్ పని కూడా ఇస్తాను అన్నాడు. వెంటనే అయోధ్యరాముడు అవమానంగా భావించుకుని అదిరిపడి చి అంట్లు తోమడం హతవిధి, ఎంత వాడైనా ఎట్లాగా అని తనలో తాను హూంకరించుకుని ఇదిగో బట్టలు తెచ్చుకుంటా అంటూ ₹1 బస్ ఛార్జీలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఈనాడికి అంతులేదు. బహుశా మరో 14 ఏళ్ళు వనవాసంలో ఉండిపోయి ఉంటాడు. ఇంత ముందు చెప్పి ఎంత హోటల్ పని చేయ పాప ఆయన చెప్పాడు 3 రోజులు పని చేయి, తర్వాత నేను పని చూసి నేను సర్వర్ ఉద్యోగం ఇస్తానా సరే. ఈ 3 రోజులు అంట్లు తోమడానికి కూడా మహానుభావుడికి అయోధ్యరాముడికి డిగ్నిటీ అర్థం వచ్చిందండి. చూడండి, దొంగతనం చేయడంలో డిగ్నిటీ, దొంగ అనిపించుకోవడంలో డిగ్నిటీకి అడ్రాలేదు, దొంగతనం అనిపించుకోవడం. కానీ అంట్లు తోమడం అనేది అతని డిగ్నిటీకి అర్థమైంది. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా దొరకడం వెళ్ళిపోయాడు. కృపానందం మంచి ఇంకో విషయం గురించి హేమంతరమణ గారు చెప్తున్నారు. కృపానందం మంచి మర్యాదమైన కష్టజీవి, అనాథ బిడ్డలను తన బిడ్డలతో పాటే పెంచుకునేంత మాతృహృదయం కలవాడు. రైల్వేలో గ్యాంగ్ పైన ఉద్యోగి అయినాడు. హాయిగా ఉన్నాడని మేము ఆనందించాం. 1 సంవత్సరం గడిచాక కరవది గ్రామంలో పనిచేస్తుండగా వార్త, కృపానందం జైల్లో ఉన్నాడని. అంతవరకు ఆయన ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు, అందరికి సహకారం చేస్తున్నాడు అని అనుకున్నాం. కానీ జైల్లో ఉన్నాడని. అతను ఆ గ్రామంలో జరిగిన నేరానికి దోహదం చేశాడని, మరి అతనికి ఆ నేరానికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ కృపానంద జీవితం మాత్రం మళ్ళీ మలుపు తిరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత తెచ్చిపెట్టుకున్న దారిద్ర్యం ఎదురైంది. కష్టాలు కొని తెచ్చుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఉత్తరం రాశాడు కృపానందం. తన జీవితాన్ని తానే తప్పుడు మలుపు తిప్పుకున్నట్లు ఈనాడికి ఆ మలుపును సరిచేసుకోలేకపోతాను రాశాడు. ముందు చక్కగా చెప్పుకున్నాడు, కానీ తన జీవితాన్ని తానే మళ్ళీ చెడగొట్టుకున్నాను, ఇంక మళ్ళీ సర్దిద్దుకోలేకపోతున్నాను ఉత్తరం రాశాడు. కొందరు నేరస్తులు చిన్నలాగా కృపానందలాగా అయిపోతే మరి కొందరు తిమోతి చక్రపాణిలాగా రైతు బిడ్డలాగా జీవిస్తున్నారు. చక్రపాణి చేపల వ్యాపారి. అతని ఇల్లు వలలతో గాలాలతో నిండి ఉంటే తిమోతి ఇంట్లో గరిసెలు, కవపు ధ్వని, ఎద్దురు మెడలోని గంటలు సవరి ఇలా పెడుతూ ఉన్నాయి.
అంటే జీవితాలు కొంతమంది వాళ్ళ జీవితాలు చక్కగా తీర్చిదిద్దుకున్నారు, కొందరు మళ్ళీ మామూలుగానే దొంగలయ్యారు. అంచేత ఈ నేరసల సంస్కరణలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి. మనం ఎంతో మంచిగా మారిపోయారు, చక్కగా తయారనుకుంటాం, కానీ సగం మంది మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళు కొద్దిపాటి కష్టం కూడా కష్టపడలేరు. ఈ విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. నేరస్తులు కష్టపడి పని చేయలేరు. వాళ్ళు దొంగతనం చేయడం, డబ్బులు సంపాదించడం, జలసాగా తిరగడం, లేదా జైల్లో ఉండడం, ఇంతే. వాళ్ళకి అదే మరి. బయట ఉంటే సంపాదించే డబ్బులతో జలసా చేయడం, మళ్ళీ దొంగతనం చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం. జైల్లో ఉన్నవాళ్ళు సుఖంగా ఉంటుందన్నమాట. 2 పూటలు తిండి పెడతారు కనుక నేను ఉండడానికి సుఖంగా. జైలు బయట రాగానే మళ్ళీ దొంగతనం చేయడం, మళ్ళీ జలసాలు చేసుకోవడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం. ఇది ఒక వాళ్ళకి ఆ జైలు జీవితం సుఖంగా ఉండి బయట దొంగతనం చేసి డబ్బులు తెరవ కూడా చేస్తారు. ఇది నేరస్తుల మనస్తత్వం. మరొక విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్స్లో అంత సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.